పేరిట వాటాల బదిలీ జరిగిపోయిన తర్వాత 2020, 21, 22, 23, 24 ఆర్థిక సంవత్సరాలు ఆ కంపెనీ 102 కోట్లు డివిడెండ్ కింద పొందింది. వాస్తవంగా ఇదంతా కాకినాడ సెజ్లో ఉన్నటువంటిది. అంటే 200 రూపాయలకు 220 రూపాయలకు కొన్నారట. ఇది 2000 కోట్ల రూపాయలు వాల్యూ చేసేది 229 కోట్ల రూపాయలకి. ఒక్కో షేరు విలువ 10 రూపాయల ముఖ విలువ కలిగిన ఒక్కో షేరు విలువని 229 రూపాయలకు కొన్నారట. 10 రూపాయల షేర్ 229 రూపాయలకు కొంటే కుంభకోణం అవ్వదు ప్రాక్టికల్గా. ఎట్లా అవుతుంది? 10 రూపాయల షేర్ 229కి అయితే అది 500 రూపాయలు ఉంటే షేరు 229 రూపాయలకే కొనుక్కుంటే కుంభకోణం అవుతుంది. దీని కింద 494 కోట్ల రూపాయలు ఇచ్చేశారట ఈయనకి. దాంతో సరిపెట్టుకో అని చెప్పారట. ఈ విషయాన్ని జగన్కి చెప్తానికి జగన్ దగ్గరికి తీసుకెళ్లారట. తనని తీసుకెళ్తే ఏదో చెప్పబోయారట, ఇట్లాగ అదేందండి అది వాల్యూ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చి విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు నడుచుకోపో అని చెప్పారట. ఇది ఆయన ఇచ్చిన కంప్లైంట్ సిఐడికి. కానీ ఒకటిసారి ఇక్కడ డౌట్ ఏంటంటే అరబిందోకి కట్టబెట్టారనో లేదంటే అరబిందో దగ్గర వీళ్ళు లంచాలు తీసుకున్నారు లేదంటే కమిషన్ తీసుకున్నారు ఈ విక్రాంత్ రెడ్డి వీళ్ళందరూ, ఇదంతా జగన్కి తెలిసి జరిగిందా, జగన్కి తెలియకుండా తెరవనికి వీళ్ళు నడిపించారా? ఇప్పుడు జగన్ దానికి సూత్రధారుడో పాత్రధారుడో కాబోతుంది. ఇవన్నీ తెలియకుండా జరిగిందనేటటువంటిది అమాయకత్వం అండి. సింపుల్ లాజిక్ నేను చెప్పినట్టు ఇదివరకు ఆయనకి తక్కువ కట్టబెట్టారు, ఎంత తీసుకున్నారో తెలియదు అప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళకి ఇప్పించుకున్నారు అందులో వాటాలు. సరిగ్గా మనం